ఇది జీవితంలో చాలా అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ నేను రచ్చ రవి కోసం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. రచ్చ రవి మనకు వచ్చింది మ్యాక్సిమం తెలిసింది జబర్దస్త్ వల్ల. జబర్దస్త్లో రచ్చ రవి కంటే బాగా చేసిన వాళ్ళు, బాగా యాక్ట్ చేసేవాళ్ళు, బాగా కామెడీ చేసేవాళ్ళు, బాగా ఎక్కువ స్కిట్లు చేసేవాళ్ళు, ఎక్కువ పేరు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రచ్చ రవి కంటే చాలా మంది ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో పెద్ద పెద్ద స్టార్ సినిమాల్లో కూడా జబర్దస్త్ నుంచి కనిపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రచ్చ రవే ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే రచ్చ రవి ఛాన్స్ ఉన్న ప్రతి దగ్గరికి, ప్రతి ఆఫీస్కి, ప్రతి డైరెక్టర్ దగ్గరికి, ప్రతి హీరో దగ్గరికి కూడా అన్న నాకు ఎలాగైనా ఇందులో క్యారెక్టర్ కావాలన్నా ప్లీజ్ అన్న అని రిక్వెస్ట్ చేసి అతని క్యారెక్టర్ సంపాదించుకుంటున్నాడు. బేసిక్గా అతను మేము ఏమనుకున్నామంటే చాలా మంది బయట టాక్ ఉంచాడు రానైనా వెళ్ళి అడుగుతాడు, అందరికీ అడుగుతాడు, అందుకే ఆయనకి ఆఫర్లు వస్తున్నాయి, లేకపోతే ఎక్కడ వస్తుంది అది ఇది అని కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది. అసలు అడగకపోతే ఎందుకు ఇవ్వాలి, ఎత్తుక్కుంటూ ఎందుకు రావాలి, అసలు మన ప్రొఫెషన్ ఏంటి? ఖచ్చితంగా అక్కడ అవకాశాలు ఉండేటప్పుడు అడిగి ఆఫీసర్ ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు వెళ్తుంటారు, ఏదో ఫోటోలు ఇవ్వడమో లేకపోతే ఏమైనా జాయింట్ ఇవ్వండి అని అడగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ రచ్చ రవి ఏంటంటే నాకు ఖచ్చితంగా కావాలి సార్, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి ఫిక్స్ చేయండి అన్నట్టు అడుగుతాడు. అతను ఏంటి, అతని ప్రొఫెషన్ ఖచ్చితంగా ఆ సినిమాలో నేను యాక్ట్ చేయాలి, నాకు ఆ ఛాన్స్ కావాలి అన్న వచ్చిన ప్రతి ఛాన్స్ని, అవకాశం ఉన్న ప్రతి ఛాన్స్ని ఖచ్చితంగా రచ్చ రవి యూజ్ చేసుకుంటున్నాడు. అలా చాలా తక్కువ మంది అంటే మనకి ప్రౌడ్గా ఫీల్ అవ్వడము, సెల్ఫ్ దాన్ని ఏమంటారంటే దాన్ని ఆ పదం నాకు రావట్లేదు, మర్చిపోయాను, బ్రెయిన్ ఆబ్సెంట్ అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. సో మనము దిగజారి అడగడం ఏంటి, ప్రాధాయపడడం ఏంటి, మనం చేతులు కట్టుకోవడం ఏంటి ఒకరి దగ్గర, ఇలాంటివి రకరకాలుగా మాట్లాడుతూ లైఫ్ అనేది నాకు తెలిసి నాకు తెలిసి అంటే ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, లైఫ్ అనేది వన్స్ ఒకసారి వస్తే ఒక్కసారే జీవితం, ఒక్కసారే పుట్టడం, పోయాక మళ్ళీ పుట్టరు. జీవితం అనేది మళ్ళీ వచ్చేది కాదు కాబట్టి జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనకు అవసరమైతే పక్కోడికి ఖచ్చితంగా మనం అడగాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి హెల్ప్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితం ఎవరిది కూడా సాగదు. ఈవెన్ కోటీశ్వరుడు కూడా ఇంట్లో పనోడు హెల్ప్ లేకపోతే అవ్వదు. సో పనోడికి పెద్దోడు హెల్ప్ లేకపోతే, సపోర్ట్ లేకపోతే అవ్వదు. ప్రతి జీవితంలో మనిషికి ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎదుటివాడి హెల్ప్ కానీ, సహాయం కానీ, సపోర్ట్ కానీ ఖచ్చితంగా కావాలి.